హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్. నేను సుమాన్. దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా కన్నుల పండగగా జరిగాయి అని చెప్పవచ్చు. యావత్ భారతదేశంలోని ప్రజానీకమంతా కూడా నూతన సంవత్సరానికి స్వాగతం పలికాయని చెప్పవచ్చు. అత్యంత ఆనందోత్సాహాలతో 2024వ సంవత్సరాన్ని అయితే ఆహ్వానించడం జరిగింది. సో ప్రముఖుల నుండి మొదలుకొని సామాన్యుల వరకైతే ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అయితే హడావిడిగా కనిపించడం జరిగింది. సో నూతన సంవత్సరం ఎక్కడి నుంచి ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు మొదటగా ఈ నూతన సంవత్సర వేడుకలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎవరు సూచించారు, జనవరి 1ని ఎందుకు నిర్వహించుకుంటున్నారు, అలాగే ప్రపంచంలో మొదటిసారిగా ఏ దేశం నిర్వహిస్తుంది, చివరిగా ఏ దేశం నిర్వహిస్తుంది, మన భారతదేశంలో నూతన సంవత్సరం వేడుకలు ఏ ఏ సందర్భంలో నిర్వహించుకుంటున్నారనే పూర్తి విషయాలు ఈ వీడియో ద్వారా తెలిపే ప్రయత్నం చేద్దాం. రోమన్ పాలకుడైనటువంటి జూలియస్ సీజర్ రచించినటువంటి క్యాలెండర్ ప్రకారంగా జనవరి 1వ తారీఖు నాడు నూతన సంవత్సరాన్ని నిర్వహించుకుంటున్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆ జూలియస్ సీజర్ రాసినటువంటి క్యాలెండర్కి అనుగుణంగా ఇంకా కొన్ని మార్పులు చేసి పోప్ గ్రెగోరియన్ కూడా మరొక నూతన క్యాలెండర్ని రూపొందించడం జరిగింది. ఆ క్యాలెండర్ ప్రకారంగా కూడా జనవరి 1 నాడే నూతన సంవత్సరాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. సో అప్పటి నుంచి ఆంగ్ల క్యాలెండర్ ప్రకారంగా భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ నూతన సంవత్సర వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాయని భావించవచ్చు. అందరికంటే ముందు ఈ నూతన సంవత్సర వేడుకల్ని నిర్వహించుకునే ప్రాంతాన్ని ఒకసారి చూసినట్టయితే, భారత టైం ప్రకారంగా చూసినట్టయితే డిసెంబర్ 31వ తారీఖు నాడు మధ్యాహ్నం 3:30 అక్కడ ఆ పసిఫిక్ ద్వీపంలోని సమోవా ప్రాంతంలోని ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. అంటే ఆ ప్రపంచంలోనే మొదటిసారిగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే ప్రదేశం పసిఫిక్ ద్వీపంలోని సమోవా ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు మొదటిసారిగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుంటారు. సో మనకంటే 5:30 గంటల ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు ఈ నూతన సంవత్సర వేడుకల్ని నిర్వహించుకుంటాయి. మనం అర్ధరాత్రి 12 గంటలకి మనం నిర్వహించుకుంటే మనకంటే 5:30 గంటల ముందే ఈ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ రెండు దేశాలు కూడా ఈ నూతన సంవత్సర వేడుకల్ని నిర్వహించుకుంటాయి. అలాగే మనకంటే 3:30 గంటల ముందు జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఈ 3 దేశాలు కూడా మన భారత కాలమానం ప్రకారంగా 3:30 గంటల ముందు ఈ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుంటాయి. మనతో పాటు చూసినట్టయితే శ్రీలంక కూడా మనతో పాటే ఈ నూతన సంవత్సర వేడుకల్ని నిర్వహించుకుంటుంది. ఈ భారతదేశంతో తర్వాత 5:30 గంటల తర్వాత యూకేలో ఈ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుంటున్నారు. చివరిగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే ప్రాంతం యూకే అని భావించవచ్చు. అలాగే అమెరికాలోని బేకార్, వాహోర్ లాంటి ప్రాంతాలు కూడా చివరిగా మనం నిర్వహించుకున్న తర్వాత 5:30 గంటల తర్వాత అంటే నూతన సంవత్సర వేడుకల్ని ప్రారంభించుకుంటారు. సో మన భారతదేశంలో చూసినట్టయితే ముఖ్యంగా సంవత్సరంలో 5 సార్లు అంటే ఇక్కడ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుంటున్నామని భావించవచ్చు. సో ఆంగ్ల క్యాలెండర్ ప్రకారంగా చూసినట్టయితే జనవరి 1వ తారీఖు నాడు నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే హిందువులు చూసినట్టయితే ఉగాది రోజు, భారతదేశంలో హిందువులంతా కూడా హిందూ క్యాలెండర్ ప్రకారంగా ఉగాది రోజు నూతన సంవత్సర వేడుకల్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అది చూసినట్టయితే మనకి ఏప్రిల్ నుండి మే మాసాల మధ్యలో ఏప్రిల్ 13 లేదా 14 లేదా ఏప్రిల్ నెల లేదా మే నెలలో ఈ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవడం అయితే ఆనవాయితీగా వస్తుంది. అలాగే పార్షీలు, భారతదేశంలో ఉన్నటువంటి పార్షీల్ని ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఆగస్టు 19వ తారీఖు నాడు నవరోజ్ పేరుతో నూతన సంవత్సర వేడుకలను అయితే పార్షీలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే భారతదేశంలోని పంజాబీలను గమనించినట్టయితే వారు సిక్కు క్యాలెండర్ అయినటువంటి సీనాక్ షహీ క్యాలెండర్ ప్రకారంగా వైశాఖ మాసం తొలి రోజున నూతన సంవత్సర వేడుకలు అయితే నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే జైన మతస్థుల్ని చూసినట్టయితే, జైనులను గమనించినట్టయితే దీపావళి మరుసటి రోజున వారు నూతన సంవత్సర వేడుకల్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. వీర్ నిర్వాణ్ సంవత్ పేరుతో నూతన సంవత్సరాన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో ఇలా హిందువులు, క్రిస్టియన్స్, అలాగే పార్షీలు, పంజాబీలు, జైనులు ఇట్లా భారతదేశంలో 5 సందర్భాలలో నూతన సంవత్సర వేడుకల్ని నిర్వహించుకుంటారని భావించవచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆంగ్ల క్యాలెండర్ ప్రకారంగా నూతన సంవత్సర వేడుకలు అయితే దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరిగాయని అయితే భావించవచ్చు. సో జనవరి 1వ తారీఖు నాడు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నటువంటి దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానంగా చూసినట్టయితే చైనా, ఇజ్రాయెల్, వియత్నాం, సౌదీ అరేబియా ఈ దేశాలు జనవరి 1వ తారీఖు నాడు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవు. సో చైనా చూసినట్టయితే ఫిబ్రవరి 14వ తారీఖు నాడు
చైనాలో ఆ దేశ క్యాలెండర్ ప్రకారంగా నూతన సంవత్సర వేడుకలు అయితే నిర్వహించుకుంటారు. అలాగే చూసినట్టయితే జపాన్‌లో సంవత్సరంలో 2 సార్లు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుంటారు. అది జనవరి 1వ తారీఖు నాడు ఈ రోజుతో పాటుగా జనవరి 14వ తారీఖు నాడు కూడా వారు నూతన సంవత్సర వేడుకల్ని ఆ దేశంలో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సో, భారతదేశంలో మాత్రం అన్ని దేశాల కంటే భిన్నంగా సర్వ మతాల వాళ్ళు ఉండడం వల్ల భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది కాబట్టి ఆయా మతాలకు సంబంధించిన వాళ్ళు ఆయా రోజును ఎన్నిక చేసుకొని నూతన సంవత్సర వేడుకలైతే అత్యంత అంగరంగ వైభవంగా ఘనంగా సంవత్సర వేడుకలైతే అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సో, థాంక్ యూ వన్ అండ్ ఆల్.